ఆయిల్ వేసుకోండి తగినంత. 4 గుడ్లు తీసుకోండి. చూడు ఆయిల్ ఎట్లా అయింది. రెండు ఉల్లిపాయలు, ఒక టమాటా, తగినంత మిర్చీలు. ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోనే మనం కూర వండేద్దాం. ఇప్పుడు సరిపడంత ఆవాలు, సగం టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు తరచుగా నరుక్కున్న ఉల్లిపాయలు, అట్లే పచ్చిమిర్చి కూడా, చాప్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్. మొత్తం గిలిగిలి ఇలా ఒక 5 నిమిషాలకు కలుపుతూ ఉండాలి. అంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి. చాప్ చేసుకున్న టమాటాలని అట్లా లోపలికి తోయాలి. అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ చాప్ చేసుకునేవన్నీ వితౌట్ మసాలా అట్లా మూత మగ్గనివ్వాలి. 5 minutes, లీవ్ ఇట్ ఫర్ 5 minutes. అంటే ఎగ్ కూడా ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి అంటే దగ్గర పడ్డదా లేదా అనేది. మనం కలుపుతూ ఇక్కడ దాకా రావాలి. దాన్ని చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీస్ అంటే కారం పొడి, ఇంగ్లీష్ వద్దు మనకు. ఓకే, 2 టేబుల్ స్పూన్స్. మీ రుచికి సరిపడ ఉప్పు. నా రుచికి ఇంత అయింది, మీకు ఇష్టం ఇక. ధనియా పౌడర్ అండి. మసాలాలు గట్టిగా అయితే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. సీక్రెట్ మసాలా కావాలంటే లింక్ క్లిక్ కొట్టి మాకు షేర్ చేయండి, కథ మీకు పంపిస్తాం స్పాట్ విత్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఇప్పుడు మిక్సింగ్ మొత్తం మిక్స్ చేసేయాలి గట్టిగా. కింద అంటే ఫాస్ట్గా చేసేయాలి. కింద కింద అట్టుకుంటుంది. డీప్ ఫ్రై దగ్గర పడాలి. మసాలాలు ముక్కలు కంటాలి మొత్తం. ఒక 100 ml వాటర్ వేసుకోవాలి. మాకు లెక్కలు తీస్తుంది 100 ml అనేది కరెక్ట్గా. అది వాటర్ పోసుకొని దీన్ని ఇలా వదిలేయాలి. 5-10 minutes వదిలేయాలండి దీన్ని. కొంచెం ఫ్లేమ్ అనేది లో హై కాకుండా మధ్యలో మీడియం మరగాలి. మొత్తం వాటర్ మరిగి ఆవిరి కావాలి వాటర్ అంతా. గ్రేవీ మొత్తం దగ్గర పడేలా చూసుకోవాలి మొత్తానికి. మన మోటో ఏంటిదంటే గ్రేవీ దగ్గర పడాలి. మ్యాగీ మసాలా రుచి వేరే. మ్యాగీ మసాలా మనకు బయట కిరాణా షాప్లలో, జొమాటోలో కూడా దొరుకుతుంది. జెప్టోలో 5 రూపీస్ ప్యాకెట్. ముందు ఫస్ట్ ఫ్రై చేసిన ఎగ్ని దీంట్లో వేసుకోవాలి, కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. అంటే మన గ్రేవీ మొత్తం ఎగ్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు అలా 2 నిమిషాలు దమ్ పడుతుంది. అదే మొత్తం దగ్గర పడి గ్రేవీ మొత్తం ఎగ్లో చీల్చుకోబోతుంది. క్యాన్సిల్ చేసి చికెన్ మసాలా తగినంత. ఆమ్లెట్. ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ రెసిపీ. చివరికి కొత్తిమీర వేసుకొని గ్యాస్ మీద లో ఫ్లేమ్లో 3 minutes ఉంచుకొని దించేయాలి. కానీ ఇప్పుడే కాదు చెప్తున్నాను, అది కూడా చెప్తాను. మా దగ్గర చాక్ లేదు, అందుకని చేత్తో కట్ చేస్తున్నాను. బ్యాచిలర్స్ బడ్డీ. రెడీ. టైంకి రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వాట్ ఎ లక్ బ్రో.
చక్కటి గ్రేవీ మరియు ఎగ్ రెసిపీ. There we go.